లేదు మేము వస్తాం అన్నారంట. మేము వస్తామని ఇంకా అతను ఏం చేశారు, డబ్బులు బాగా గుంజారు అతని కాడ. చాలా గుంజారు, 2 లక్షలు దాకా గుంజారు వాళ్ళు. 2 లక్షలు దాకా గుంజిండ్రు. ఒక పని ఉంది, ఈయన ఇంకా డబ్బులు అడగటం మొదలు పెట్టాడు. నా డబ్బులు ఈ మా అమ్మ అంటుంటే నువ్వు ఒకసారి ఇంట్లోకి రానని సుత్తులు గడ్డపారలు ఇంతలో సుత్తి పొల్లే లేవా సార్, నీకేం చెప్పాలి, ఈ ముందర పొల్లు లేవు. పొల్లన్నీ ఒడగొట్టినాయి, అయ్యి ఆడే కాదయ్యి, వాటిని సొసైటీ తిరగనియొద్దు. పుల్లులు బయట తిరిగినా బాధ లేదు, ఎట్ట తిరగకూడదు బయట. అది నేను అడిగేది, పుల్లులు బయట తిరిగినాక నేను బాధ లేదు. అంటే వీళ్ళు మీ అప్పుడు ఎవరైతే అబ్బాయిని కొట్టారో వాళ్ళే కాదు, చాలా మంది నాకు జరిగిందనే కాదు, ఇక ఏ అయినా జరుగుతుంది వాళ్ళ గురించి సొసైటీలో భద్రతలు ఏ మొగడని బలి వాళ్ళకి, వాళ్ళ వ్యాపారమే అది. వాళ్ళ వ్యాపారమే అది. ఇంకా దాన్ని వ్యాపారమే అంటారు కదా, ప్రతి మొగడు కడుపు పోయి దాన్ని వ్యాపారం అనుకో, దాన్ని ఏమంటారు, ఇంకా పని చేసేదని పని అంటారు ఎవరైనా కానీ. మరి ఇప్పుడు అందరికి రారు మగోళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు పోతారు మగోళ్ళు? మరి అందరికి కూడా రావాలిగా మగోళ్ళు, అంతేనంత కదా సార్ చెప్పండి. మరి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారు? అబ్బాయి చనిపోయాడు కదా, అబ్బాయి పరిస్థితి ఏంటంటే మరి ఏం చెప్పాలి నీకు, అమ్మ తండ్రి బతుకుతో కూడా తెలియదు. ఆ తండ్రి అయితే డౌటే నాకైతే. అక్కడ ఏం రాత్రి ఏం లేదు, ఏంటి 6 అడుగులు పిల్లోడయ్యా నుంచి ఆడకి. ఇది మర్చిపోయినా బుల్లెట్ బండి వేసుకుపోయిందంట. ఇది బుల్లెట్ బండి కొని నడుపుతుంది, అది మగోడు కాదు, అది ఆడదు కాదు. బుల్లెట్ బండి వేసుకుపోయిందంట. బుల్లెట్ బండి వేసుకుపోయి ఇంట్లో ఉన్నోని రా అంటుందంట. ఆ అబ్బాయి ఇంటికి పోయింది ఇది బుల్లెట్ బండి వేసుకొని. ఆ బుల్లెట్ బండి వేసుకొని పోతే ఇంకా వాడు అమ్మకాయ పుట్టినోడు, నా వల్ల మా అమ్మ వాళ్ళు ఎందుకు టెన్షన్ పడాలని ఆడేం గొడవ నేను చెప్తాను ఉండు, నేను బయటకు వచ్చి మాట్లాడతాను అన్నానంట. బయటకు రాడు జుట్టు పట్టుకుని తీసుకుపోయి ఈ రోడ్లు ఆ రోడ్లు మొత్తం కొమ్మ శుద్ధం కొట్టి పడేసారు, కొట్టేసారు. తలకాయ బాగలేంది, తలకాయ బీరు చేస్తా తీసుకున్నాడు. వీడి తమ్ముడు, వీడి పిచ్చన్న ఆయన పెద్దమ్మ కొడుకు అంట. 7 నుంచి పగిలిపోయింది అబ్బాయికి. అసలు ఎక్కడ తెచ్చి పండేయమన్నా సార్ మేము శవాన్ని, కానీ పోలీసులు ఊరుకోలేరు. రాత్రి వాళ్ళు పని చేసుకుని ఇళ్లలో పని చేసుకుని బతుకుతూ సార్. అమ్మ పిల్లోడు పోలీస్ చదువుతుండే. ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది కాదు మీరు చెప్తున్నారు. 100% మంచిది కాదంటే మంచిది. అదే 70 ఏళ్ళ మగవాళ్ళు వదిలిపెట్టదు, 100 సంవత్సరాల మగవాళ్ళు వదిలిపెట్టదు, 18 సంవత్సరాల మగవాళ్ళు వదిలిపెట్టదు. అది ఏ మగవాళ్ళు వదిలిపెడదు, ఈ మగవాడే కదా, ఏ మగవాడే బలేదానికి. నాకు ఇంత ఏజ్ వచ్చింది కానీ మేము ఎవరు నేర్చమంటే ఆడవాళ్ళు చూడలే. పాపం రోడ్డు మీద నుంచి ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు, పొట్ట గురించి చేస్తారు వాళ్ళు పాపం. నిజం చెప్తున్నా నా ఎవరిమైనా ఇదే ఇళ్ళల్లో ఉండి చేసేది ఏంది నాన్న అసలు. అమ్ము గలీలో వాళ్ళు వీళ్ళందరూ భయపడుతున్నారు మాట్లాడడానికి కూడా. భయపడతారు, ఏడు దానికి భయపడదు. ఎవరైనా చచ్చే వాళ్ళం ఇవాళ కాదు రేపు అయిన పోతుంది, ఇలాంటి వాళ్ళు భయపడదు ఎందుకు? కేవలం క్యాస్ట్ ఫీలింగ్ వల్లే జరిగిందని చెప్తున్నారు. అనింది అది మేము నాయుడు పక్క అనేది 100 సార్లు అనింది. నేను ఒక్కదాని కదా గలీలో ఎవరైనా అడుగు మేము నాయుడు అయింది. దానికి వస్తే ఏమొస్తుంది, మమ్మల్ని వస్తే ఏమొస్తుంది, మా అందరం అది కాదు వచ్చేది. నేను నాయుడు అనింది, కానీ ఇది దాని క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్. ఈ అబ్బాయి ఇది అనుకున్నాను, నా ఎవరిమైన మాటే. ఒక ఆడపిల్ల, నేను ఒక ఆడదాన్ని. ఈ అబ్బాయి ఒకటి ఇదైంది అనుకో, సరేలే ప్రేమ వల్ల ఎవరు చూసినని ఎవరు పట్టించుకోరు. 70 సంవత్సరాల మగోడు కాడ 2 లక్షలు లాగే, 20 సంవత్సరాల మగోడు కాడ లాగే. వాడు పాపం వాళ్ళ అమ్మకి ఇచ్చిన కొనుక్కోమని డబ్బులు ఇస్తారు కదా, అదే మనీ జేబు ప్యాకెట్ మనీ మొత్తం తిరిగి తెచ్చిచ్చాడు అంటాడు. తెచ్చిచ్చేది వాడు ప్రాణాలే తీసా. ఎందుకు నాన్న ఇలాంటి బస్తీలలో భయం దేనికి చెప్పు. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళైతే చెప్తే నాకు పాపం, ఎవరికైనా పాపమే. ఆ క్యారెక్టరే మంచి కదా, వాడి గురించి భయపడేది అంత. ఏం చేస్తా కాదు, రేపు నన్ను కూడా ఎట్టే చేస్తాము, తొక్కలు అంతా చేస్తే చేయనివి. భయం దేనికి చెప్పు. మీడియాతో మాట్లాడాలి దేనికి భయం? మన తప్పు చేసినా భయపడటానికి. అవి వాడితో క్యారెక్టర్ మటుకు మంచిది కాదు. ఒక మగోడే కాదు, మగోళ్ళు వేసుకోతారు. 100% వీళ్ళ వాళ్ళే చచ్చిపోయాడు. 100% వీళ్ళ వాళ్ళే చచ్చిపోయాడు. అబ్బాయి వీడియో తీసి పెట్టేశాడు కదా, వాళ్ళ గురించి నేను చచ్చిపోతున్నాను. నేను చెప్పేది ఏంటి, నా సావు కారణం ఓళ్ళే అని వీడియో తీసి చెప్పేశాడు. సో చూసాం కదా, ఏం కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, దాదాపు 2 లక్షల రూపాయలు లాగేసుకున్నారని ఏమైతే ఆమె గోడు వెళ్ళబుచ్చుకుంటుంది. అదేవిధంగా ఆ అబ్బాయి చనిపోవడం జరిగిందని కూడా ఏమి చెప్పడం జరుగుతుంది. లేదు మేము వస్తాం అన్నారంట. మేము వస్తామని ఇంకా అతను ఏం చేశారు, డబ్బులు బాగా గుంజారు అతని కాడ. చాలా గుంజారు, 2 లక్షలు దాకా గుంజారు వాళ్ళు. 2 లక్షలు దాకా గుంజిండ్రు. ఒక పని ఉంది, ఈయన ఇంకా డబ్బులు అడగటం మొదలు పెట్టాడు. నా డబ్బులు ఈ మా అమ్మ అంటుంటే నువ్వు ఒకసారి ఇంట్లోకి రానని సుత్తులు గడ్డపారలు ఇంతలో సుత్తి పొల్లే లేవా సార్, నీకేం చెప్పాలి, ఈ ముందర పొల్లు లేవు. పొల్లన్నీ ఒడగొట్టినాయి, అయ్యి ఆడే కాదయ్యి, వాటిని సొసైటీ తిరగనియొద్దు. పుల్లులు బయట తిరిగినా బాధ లేదు, ఎట్ట తిరగకూడదు బయట. అది నేను అడిగేది, పుల్లులు బయట తిరిగినాక నేను బాధ లేదు. వీళ్ళు మీ అప్పుడు ఎవరైతే అబ్బాయిని కొట్టారో వాళ్ళే కాదు, చాలా మంది. నాకు జరిగిందనే కాదు, ఇక ఏ అయినా జరుగుతుంది వాళ్ళ గురించి సొసైటీలో భద్రతలు ఏ మొగడని బలి వాళ్ళకి, వాళ్ళ వ్యాపారమే అది. వాళ్ళ వ్యాపారమే అది. ఇంకా దాన్ని వ్యాపారమే అంటారు కదా, ప్రతి మొగడు కడుపు పోయి దాన్ని వ్యాపారం అనుకో, దాన్ని ఏమంటారు, ఇంకా పని చేసేదని పని అంటారు ఎవరైనా కానీ. మరి ఇప్పుడు అందరికి రారు మగోళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు పోతారు మగోళ్ళు? మరి అందరికి కూడా రావాలిగా మగోళ్ళు, అంతేనంత కదా సార్ చెప్పండి. మరి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారు? అబ్బాయి చనిపోయాడు కదా, అబ్బాయి పరిస్థితి ఏంటంటే మరి ఏం చెప్పాలి నీకు, అమ్మ తండ్రి బతుకుతో కూడా తెలియదు. ఆ తండ్రి అయితే డౌటే నాకైతే. అక్కడ రాత్రి ఏం లేదు.
ఏంటి 6 అడుగులు పిల్లోడయ్యా ఆడ నుంచి ఆడకి ఇది మర్చిపోయినా బుల్లెట్ బండి వేసుకుపోయిందంట. ఇది బుల్లెట్ బండి కొని నడుపుతుంది. అది మగోడు, అది మగోడు కాదు, అది ఆడదు కాదు. బుల్లెట్ బండి వేసుకుపోయిందంట. బుల్లెట్ బండి వేసుకుపోయి ఇంట్లో ఉన్నోడిని రా అంటుందంట. ఆ అబ్బాయి ఇంటికి పోయింది ఇది బుల్లెట్ బండి వేసుకొని. ఆ బుల్లెట్ బండి వేసుకొని పోతే ఇంకా వాడు మా అమ్మకాయ పుట్టినోడు. నా వల్ల మా అమ్మ వాళ్ళు ఎందుకు టెన్షన్ పడాలని ఆడేం గొడవ నేను నీకు చెప్తాను ఉండు, నేను బయటకు వచ్చి మాట్లాడతాను అనంట. బయటకు రాడు జుట్టు పట్టుకుని తీసుకుపోయి ఇంక ఈ రోడ్లో ఆ రోడ్లో మొత్తం కొమ్మ శుద్ధం కొట్టి పడేసారు, కొట్టేసారు. తలకాయ బాగలేంది, తలకాయ బీరు చేస్తా తీసుకున్నాడు. ఇటు తమ్ముడు, ఇటు చిన్న ఆయన పెద్దమ్మ కొడుకు అంట. 7 నుంచి పగిలిపోయింది అబ్బాయికి. అసలు ఇక్కడ తెచ్చి పండేయమన్నా సార్ మేము శవాన్ని, కానీ పోలీసులు ఊరుకోలేరు. రాత్రి వాళ్ళు పని చేసుకుని ఇళ్లలో పని చేసుకుని బతుకుతూ సార్ అమ్మ. పిల్లోడు పోలీస్ చదువుతుండే. ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది కాదు మీరు చెప్తున్నారు. 100% మంచిది కాదండి. ఇక మంచిది అదే 70 ఏళ్ళ మగవాళ్ళు వదిలిపెట్టదు, 100 సంవత్సరాల మగవాళ్ళు వదిలిపెట్టదు, 18 సంవత్సరాల మగవాళ్ళు వదిలిపెట్టదు. అది ఏ మగవాళ్ళు వదిలిపెట్టదు. ఈ మగవాడే కదా, ఏ మగవాడే బలేదానికి. నాకు ఇంత ఏజ్ వచ్చింది కానీ మేము ఎవరు చేస్తామంటే ఆడవాళ్ళు చూడలే. పాపం రోడ్డు మీద నుంచి ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు, పొట్ట గురించి చేస్తారు వాళ్ళు పాపం. నిజం చెప్తున్నా నా ఎవరిమైనా ఇదే ఇళ్ళల్లో ఉండి చేసేది ఏంది నాన్న అసలు. అమ్ము గలీలో వాళ్ళు వీళ్ళందరూ భయపడుతున్నారు మాట్లాడడానికి కూడా. భయపడతారు. ఎక్కడికి దానికి భయపడేది ఎవరైనా చచ్చే వాళ్ళం ఇవాళ కాదు రేపు అయిన పోతుంది. ఇలాంటి వాళ్ళకి భయపడేది ఎందుకు? కేవలం క్యాస్ట్ ఫీలింగ్ వల్లే జరిగిందని చెప్తున్నారు. అనింది అది మేము నాయుడు పక్క అనేది 100 సార్లు అనింది. నేను ఒక్కదాని కదా గలీలో ఎవరైనా అడుగు మేము నాయుడు దానికి వస్తే ఏమొస్తుంది, మమ్మల్ని వస్తే ఏమొస్తుంది, మా అందరం అది కాదు వచ్చేది. నేను నాయుడు అనేది కానీ ఇది దాని క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్. ఈ అబ్బాయి ఇది అనుకున్నాను ఎవరివైన మాటే. ఒక ఆడపిల్ల, నేను ఒక ఆడదాన్ని. ఈ అబ్బాయి ఒకటి ఇదైంది అనుకో, సరే ప్రేమ వల్ల ఎవరు చూసినని ఎవరు పట్టించుకోరు. 70 సంవత్సరాల మగోడు కాడ 2 లక్షలు లాగే, 20 సంవత్సరాల మగోడు కాడ లాగే. వాడు పాపం వాళ్ళ అమ్మకి ఇచ్చిన కొనుక్కోమని డబ్బులు ఇస్తారు కదా, అదే మనీ జేబు పాకెట్ మనీ మొత్తం తిరిగి తెచ్చిచ్చాడు అంటాడు. తెచ్చిచ్చేది వాడు ప్రాణాలే తీసా. ఎందుకు నన్ను ఎలాంటి బస్తీలలో భయం దేనికి చెప్పు. ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళైతే చెప్తే నాకు పాపం, ఎవరికైనా పాపమే. ఆ క్యారెక్టరే మంచి కదా, వాడి గురించి భయపడేది అంత ఏం చేస్తా కాదు. రేపు నన్ను కూడా అట్టే చేస్తాము, తొక్కలు అంతా చేస్తే చేయనివి. భయం దేనికి చెప్పు. మీడియాతో మాట్లాడడానికి దేనికి భయం? మనం తప్పు చేసినా భయపడటానికి. అవి వాడితో క్యారెక్టర్ మటుకు మంచిది కాదు. ఒక మగోడే కాదు, మగోళ్ళు తీసుకొస్తారు. 100% వీళ్ళ వాళ్ళే చచ్చిపోయాడు. 100% వీళ్ళ వాళ్ళే చచ్చిపోయాడు. అబ్బాయి వీడియో తీసి పెట్టేశాడు కదా, వాళ్ళ గురించి నేను చచ్చిపోతున్నాను. నేను చెప్పేది ఏంటి, నా సావు కారణం ఓళ్ళే అని వీడియో తీసి చెప్పేశాడు.